ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మన పితరులైనటువంటి వారు అనేకులు పరిశుద్ధ గ్రంథములో గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప విజయాలు చూడడానికి గల కారణము, ఆ అద్భుతాల వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహస్యం ఏమిటి అనంటే కేవలము విశ్వాసము. మనం అనుకుంటాము విశ్వాసము చాలా చిన్నది, నాకు చాలా విశ్వాసం ఉంది, అనేక వాక్యాలు నేను విశ్వాసం గురించి విన్నాను అని చాలాసార్లు మనం భ్రమపడుతుంటాము. కానీ ఆ చిన్న విశ్వాసమే ఎన్నో గొప్ప కార్యాలను మన పితరుల జీవితంలో చేసింది. ఈరోజు ఆ విశ్వాసమును నీవు కలిగి ఉన్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతో మాట్లాడుతున్నారు. విశ్వాసము ద్వారా మన పితరులైనటువంటి అనేకులు రాజ్యాలను జయించారు. విశ్వాసముతో యుద్ధానికి వెళ్ళి విజయము చూచారు. ఎటువంటి మరణాయుధాలు కానీ ఎటువంటి యుద్ధోపకరణలు లేకుండానే కేవలం విశ్వాసము ద్వారా యుద్ధానికి వెళ్ళి విజయాన్ని చూచారు. విశ్వాసము ద్వారానే ఎన్నో వాగ్దానాలను వారు స్వతంత్రించుకున్నారు. అంతేకాకుండా విశ్వాసము ద్వారా సింహముల యొక్క నోళ్లను కూడా మూసివేశారు. మన పితరులు అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, భూలోకమును తల్లక్రిందులు చేయగలిగే కార్యాలు వారు చూశారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మారలేదు, దేవుడు అలానే ఉన్నాడు. అదే దేవుడు నీ జీవితంలో కూడా వారు పొందినటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా చేయగలడు. దేని మీద ఆధారపడి ఉన్నది అనంటే కేవలము మనము కలిగి ఉన్న విశ్వాసము మీద మాత్రమే. కాబట్టి ఈరోజు నీ విశ్వాసపు యొక్క పరిమాణం ఎంత ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకొని, విశ్వాసపు యొక్క పరిమాణమును అధికము చేసుకొని, విశ్వాసమును విడవకుండా గట్టిగా చేత పట్టుకొని ప్రార్థించినట్లయితే తప్పకుండా మన పితరుల జీవితంలో చూచినటువంటి అద్భుతములన్నీ కూడా నీ జీవితంలో కూడా ఈ దినమే చూచుదువుగాక. ఆమేన్.